భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. రుద్రాక్ష జగద్రక్ష ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాం. ఎన్ని రకాల రుద్రాక్షలు మనకు మార్కెట్లో దొరికినప్పటికీ కూడా ఎంతో మందికి కన్ఫ్యూజన్ ఉంటూ ఉంటుంది. ఎటువంటి రుద్రాక్ష ధారణ చేస్తే మంచిది, అది నకిలీయా లేదంటే అసలైందా, ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి సందేహాలు ఉన్నా స్క్రీన్ మీద నంబర్స్ నోట్ చేసుకోవచ్చు. గురుగారు మీ అందరితో మాట్లాడడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఓం నమ శివాయ గురుగారు. ఓం నమ శివాయ. ఏం స్టోరీ చెప్పుకుందాం ఈరోజు? ఒక చిన్న కథ చెప్పుకొని ఎప్పటిలాగా కార్యక్రమంలోకి వెళ్దాం. శ్రావణ మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ఈశ్వరానుగ్రహం ఐశ్వర్యము రెండు కలగాలని కోరుకుంటూ, నిన్న మనం ఒక విషయం మొన్న సోమవారం నాడు చెప్దాం అనుకున్నాం. ఇద్దరు కవుల గురించి అడిగారు, చెప్తానన్నాను, మర్చిపోయాం మనం. ఇప్పుడు మళ్ళీ మనాళ్ళు గుర్తు చేశారు, మీరు చెప్పలేదు అని. ఒకటి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పుట్టినరోజు, రెండు మంగపండి ప్రసాద్ గారిది. ఇద్దరు భిన్నమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి, ఒక వాళ్ళు వేగవంతమైంది, ఒకళ్ళు ఆధ్యాత్మికపరమైనది, మనసుకు సంబంధించింది. ఆయన 77 జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు 77 మహద్గ్రంథాలు రాశారు. అలాగే అనేకమైనటువంటి గేయాలు రాశారు. ఆయన సమాజంలో నిర్వహించని పాత్ర లేదు. కర్ణశ్రీ అంటారు వారిని, కలం పేరు కర్ణశ్రీ, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. అందులో ఆయన రాసినట్లో బాగా ఎవరు మర్చిపోలేనిది ఏముంటుందంటే పుష్ప విలాపం. పేరు వినుంటావు, పుష్ప విలాపం అంటే పుష్పాలు రోధించడం. విలాసం మనకు తెలుసు, పుష్ప విలాసం తెలుసు. పుష్ప విలాపం అంటే పూలు ఏడుస్తున్నాయంట. ఘంటసాల గారు గానం చేస్తే వారి కంఠంలోంచి ఆ విలాపం వస్తే, కరుణశ్రీ గారిది, ఎవరైనా చలించిపోతారు. అంత అద్భుతంగా ఉంటుంది. ఎక్కడైనా అవకాశం ఉంటే అది ఒకసారి వినడానికి ట్రై చేయండి. ఆయన అంటాడు, ఒక చిన్న బిట్టి తీసుకుంటాను, మొత్తం సాధ్యం కాదు కానీ. ఊలు దారాలతో గొంతు కురిబిగించి, గుండెలో నుండి సూదులు గుచ్చి కూర్చి, ముడుచుచున్నారు ముచ్చట ముడుల మమ్ము, ఎంతటి దయలేని వారు మీ ఆడవారు. బుద్ధదేవుడు పుట్టిన భూమిలో పుట్టినారు, సహజ మగు ప్రేమ మీలో నచ్చనేమో, అందమును అచ్చ చేసెడి అంతకుండా, మయలబడిపోయినోయి నీ మనుష జన్మ. ఇంత దారుణంగా మమ్మల్ని హింసిస్తారా ఆ పువ్వులు? నేనొక చిటారు కొమ్మన నిలిచి పేరా నోరారుగా, అది ఎంత అద్భుతంగా పాడతాడంటే ఆయన. అలా చిటారు కొమ్మను అలా కిందకి తీస్తే, అకటా మా ప్రాణము తీతు వాయంచు బావురమన్నవి, అసలు వర్ణనాతీతం. అద్భుతంగా ఆయన రాయడం కానీ ఈయన గానం చేయడం కానీ. సో కర్ణశ్రీ గారు, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారిని గుర్తు చేసుకున్నాం. అలాగే వంగపండు ప్రసాద్ గారు, అంటే లెఫ్టిస్ట్ ఐడియాలజీ, వామపక్ష భావజాలం. ఆయన అంటారు, ఆయన సాహిత్యం చాలా గొప్పగా ఉంటుంది. ఏం పిల్లడో ఎల్దం వస్తావా, ఏం పిల్లో ఎల్దం వస్తావా, శ్రీకాకుళంలో సీమకొండకు ఏం పిల్లడో ఎల్దం వస్తావా, అరెరెరెరె తునీగలు తుపాకీ బట్టిన తునీగలున్నాయి అంటే ఏం పిల్లడో ఎల్దం వస్తావా. సో రెండు భిన్నమైనటువంటి సాహిత్యాలు, రెండు జన ఆమోగం పొందినటువంటివి, రెండు అలరించినటువంటివే. ఈ రెండు అలరించినట్టు, దేన్ని తక్కువ చేయాల్సిన సాహిత్యం ఎలా చెప్తే అలా వింటుంది, ఏముంది. కాబట్టి అదే ఇద్దరిని గుర్తు చేసుకున్న కథలోకి, కార్యక్రమంలోకి వెళ్దాం. ఒక కొంచెం పాత కథ, ఈ రోజుకి సంబంధించిన కథ. ఈ రోజుకి ఇప్పుడు రెండు చెప్పుకున్నాం, ఈ రోజుకి సంబంధించిన కథ. నేను ఏదో చెప్దాం అనుకున్నాను, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. సో ఇప్పుడే అందుకని ఈ రోజుకి సంబంధించిన కథ చెప్పుకుందాం. ఓ 10 ఏళ్ల కుర్రాడు, 8 నుంచి 10 ఏళ్ళు ఉంటాయి పిల్లాడికి. సో అక్కడ ఒక బావిలో పడిపోయాడు. నేల బావులు, పూర్వకాలంలో అన్ని నేల బావులు ఉండేవి, వాటికి చుట్టూ ఇవి ఉండేవి కాదు. వెళితే చూసుకోకుండా వెళితే అందులో పడిపోతారు. ఈ చేలల్లో వాటిల్లో పొలాల్లో ఈ నేల బావులు ఉండేవి, లోపలికి మెట్లు ఉండేవి. చూసుకోకుండా ఒక పిల్లాడు పడిపోయాడు, అరుస్తున్నాడు, హెల్ప్ 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 అని అరుస్తున్నాడు. ఎవరు వింటారు? అక్కడే పక్కన ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లోంచి అదే వయసున్న ఇంకో కుర్రాడు వచ్చి ఆ పిల్లోడిని అతి కష్టం మీద బయటికి తీస్తాడు. బయటికి తీసిన తర్వాత సరే ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ రోజు నెక్స్ట్ డే వాళ్ళ ఫాదర్తో వస్తాడు, వచ్చి తలుపు కొడతాడు. ఈ రైతు తలుపు తీస్తాడు. అదొక వ్యవసాయ భూములే కదా ఇవన్నీ, పొలం చేసుకునే వాళ్ళు అక్కడ ఉంటారు. ఒక రైతు వచ్చి తలుపు తీస్తాడు. ఒక పెద్ద ఆయన సూటు బూటు వేసుకొని, పెద్ద ఖరీదైన గుర్రపు జట్కా బండిలో వచ్చాడు, హ్యాట్ అది పెట్టుకొని. ఎవరు ఈయన అని చెప్పి రైతు చూస్తున్నాడు. ఈ కొడుకు ఎవరు అని అడుగుతుంది. ఈ పిల్లోడు ఎవరంటే నా కొడుకు అంటాడు. నీ కొడుకు నా కొడుక్కి ప్రాణం పోశాడు,
నిన్న మా వాడు నూతిలో పడిపోతే నీ కొడుకు తీసి ప్రాణం పోసాడు, రక్షించాడు, కాబట్టి డబ్బు తీసుకో అంటాడు. మేము డబ్బు కోసం చేయలేదు, నా కొడుకు, నేను ఒక రైతుని, మేము అలా చెయ్యం. Take the book of traditions, make a pyre of cliches, and burn it. The smoke that emerges is what I become. Take the same roads or come with me. Want to see this new world? Just follow my glow. Oaken Glow Soda. The glow is calling. Bhumika, please come on stage. You're up. Who is this guy? Holding my bag जब मैं स्टेज पे जा रही हूँ. Holding my purse जब मैं आवाज उठा रही हूँ. Holding my laptop bag nervously जैसे इंटरव्यू इसका हो. Holding my clutch through good times and bad times. मेरा भाई, उसके लिए स्ट्रेंथ दिखाने का मतलब है मेरा बैग उठाना. He never held me back. He just held my bag. Happy Raksha Bandhan. Zook. అనారోగ్యాన్ని పోగొట్టుకొని అసలు మందే లేదనుకున్నటువంటి వాడు ప్రాణం పోసుకొని మళ్ళీ తిరిగి బతికాడు, రెండోసారి జీవం పోసాడు. రెండోసారి జీవం పోసి ఆ మందు కనుక్కునేటువంటి వ్యక్తి అలెగ్జాండర్ ఫ్లెమింగ్. పెన్సిలిన్ ఇంజెక్షన్ కనుక్కున్నటువంటి వాడు. ఆ పెన్సిలిన్ ఇంజెక్షనే అతని ప్రాణం కాపాడింది. కాపాడబడినటువంటి వ్యక్తి విన్సెంట్ చర్చిల్. లండన్ 2 సార్లు ప్రధానమంత్రి, 1942, 41 నుంచి 45 అనుకుంటాను, ఒకసారి 52 నుంచి 55 అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. అంటే కొంచెం నేను అనుకోవడం కొంచెం అటు ఇటు అయితే అయ్యి ఉండొచ్చు. 2 సార్లు విన్సెంట్ చర్చిల్. రినాల్డ్ చర్చిల్ అని లార్డ్ రినాల్డ్ చర్చిల్ కొడుకు తను, విన్సెంట్ చర్చిల్. వాళ్ళ మదర్ ఏమో అమెరికన్, తినేమో యూరోపియన్. ఈ మొత్తం ముగ్గురు ఇద్దరు పెద్ద ఉద్దండులే. లండన్ 2 సార్లు పరిపాలించినటువంటి వాడు, ఆ రోజు రెండోసారి బతికినటువంటి వ్యక్తి, కాపాడినటువంటి వ్యక్తి అలెగ్జాండర్ ఫ్లెమింగ్. సో ఏ సంఘటన ఏ ఆవిష్కరణకి దారి తీస్తుందో చెప్పలేం. పుడమి తల్లికి కొత్త నొప్పులు ఎప్పుడు పుట్టుకొస్తాయో చెప్పలేం. ఎప్పుడు ఏది ఆవిర్భవం అవుతుందో మనం చెప్పలేం. కాబట్టి మనం చాలా సందర్భాల్లో వీక్షకులం, పాత్రధారులం. సృష్టిలో అనేక వింతులు ఉంటాయి. అవి ఒకసారి తర్వాత కాళ్ళతో మాట్లాడిన తర్వాత మాట్లాడదాం. చాలా మంది అనుకుంటారు పెన్సిలిన్ రూపాంతరాలే, రకరకాల రూపాలు మారి ఉండవచ్చు, మూలం అయితే మారలేదు. అంతకుముందు వచ్చేవి టెర్రామైసిన్, అంటే నీ పాపానికి ఫలితం టెర్రామైసిన్, అలాంటివి ఉండేవి. అవి పెద్ద ఎఫెక్టివ్గా ఉండేవి కాదు. సర్వరోగ నివారణి, అది ఎలాంటి జబ్బుకైనా పెన్సిలిన్. అందుకే పెన్సిలిన్ అనగానే సర్వరోగ నివారణి అంటారు, దానికి ఒక పేరు. ఎంత క్రిటికల్ అంటే మనం తులసి నీళ్లు పోస్తాం ఆఖరిలో. ఇప్పుడు అంటే ఈ సిస్టమ్ ఎవరు పాటించట్లేదు అనుకో. తులసి నీళ్ళు ఎందుకు పోస్తారు అంటే, అన్ని ప్రయత్నాలు అయిపోయిన తర్వాత ఈ సృష్టిలో, ఈ భూమి మీద ఇతనికి మందు లేదు, చనిపోవడం తప్ప అనుకున్నప్పుడు కావలసిన వాళ్ళందరూ తులసి నీళ్లు పోయండి అంటే, ఏ చేతిలో ఏ మహత్యం ఉంటుందో. ఒకటి, తులసికున్న గొప్పతనం ఏమిటంటే, అంతరాంతరాల్లో ఉన్న ఎక్కడో లోపలికి వెళ్ళిపోయిన ప్రాణాన్ని కూడా గుప్పెడితో పట్టుకొని బయటికి ఈడ్చుకొచ్చేస్తుందంట, బతికిచ్చే అంత శక్తివంతమైంది తులసి. ఆయుర్వేదంలో చాలా శక్తివంతమైంది. అందుకనే ప్రతి ఇంట్లో తులసి ఉండేటట్టుగా చూసుకుంటారు. ఏదో ఒక తులసి, అది కృష్ణ తులసో, ఏదో ఒక తులసి, లక్ష్మీ తులసో, ఏదో ఒక తులసి ఉండేటట్టు చూస్తారు. ఆ గాలి తగిలినా మంచిది అని. అందుకని ఆ నీళ్ళు ఆఖరిలో పోస్తే ఎక్కడ లోపల ప్రాణం ఉన్నా తీసుకొస్తుందంట. సో అలాగే ఈ పెన్సిలిన్ ఇంజెక్షన్ కూడా సర్వరోగ నివారణ. ఓకే, ధన్యవాదాలు గురుగారు. ఇద్దరు గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడుకున్నాం. కాల్స్ చూద్దాం. హలో హలో, చెప్పండి మీ పేరు? రవీంద్ర రెడ్డి మేడం. మాట్లాడండి, గురుగారు ఉన్నారు. ఓం నమ శివాయ అండి. ఓం నమ శివాయ గురుగారు. ఎలా ఉన్నారు సార్? అన్ని ఆర్థిక ఇబ్బందులు సార్. అన్ని ఆర్థిక ఇబ్బందులైనా ఏం చేస్తున్నారు అసలు మీరు? మేము ప్రైవేట్ జాబ్ సార్. ఏం ప్రైవేట్ జాబు? ప్రింట్ మీడియా. ప్రింట్ మీడియా ఇవాళ చదవడం తగ్గించారు జనం. ప్రింట్ మీడియా ఆదరణ అంతా రీల్సే, ఇలా చూసుకోవడమే. ప్రింట్ మీడియాకి ఇప్పుడు ఆదరణ బాగా తగ్గింది. సో చూడండి, అది మారినప్పుడు మనం కూడా మార్పుకి అవసరం. మార్పు తప్పనిసరి, మనం కూడా మారాలి. మార్పు అది కోరుకుంటున్నప్పుడు
ఆ కోరిక ఆ మార్పుని ఆస్వాదిస్తూ మనం కూడా మారే ప్రయత్నం చేయాలి. లేకపోతే ఏమంటారు, మారండి, మీ చుట్టూ బోల్డ్ అనే అవకాశాలు ఉంటాయి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 26/1/70. మీ పేరండి? రవీందర్ రెడ్డి. సోమవారం పుట్టినట్టు రవీందర్ రెడ్డి గారు తెలుసా? అంత ఐడియా లేదు. మీరు పుట్టింది సోమవారం. అలాగే ఇది విధియ కృష్ణపక్షము పున్నమి నుంచి 2వ రోజు. ఇది కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రం మధ్యాహ్నం 2 లోపు అయితే, 2 దాటితే మకా నక్షత్రము సింహరాశి. మీరు వేసుకోవడానికి సప్తముఖి, దశముఖి, ఏకముఖి, 7 ముఖాల లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపం, అపమృత్యు బాధలు లేకుండా చక్కగా మంచి ఉన్నతమైన పొజిషన్కి రావాలి, ఈ పాతవన్నీ, ఈ టెన్షన్స్ అన్నీ పోవాలి, ఒక దైవికమైన సహకారం కావాలి అని మనసులో బలంగా సంకల్పించుకొని 3 కుదరకపోతే 1 వేసి చూడండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఓకే, మరో కాల్ చూద్దాం. హలో. హలో, నమస్కారం అమ్మా. నమస్తే అండి, మీ పేరు? మునిరాజా. మణిరాజా గారు మాట్లాడండి, గురుగారు ఉన్నారు. మునిరాజా గారు, ఓం నమ శివాయ. ఓం నమస్తే గురుగారు. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 17/2/77 సార్. 17/2/77. ఏం చేస్తున్నారండి? ప్రస్తుతానికి పరాశిస్తున్నాను సార్. గురువారం పుట్టినాడు తెలుసా మీరు? తెలుసు సార్. ఎంతమంది పిల్లలు? 2 సార్. ఇది ద్వాదశి చూపిస్తోంది, త్రయోదశి వచ్చింది, బహుళ ద్వాదశి. ఇది మకర రాశి, ఉత్తరాషాఢ నక్షత్రం. మీరు వేసుకోవడానికి ఒక 7 ముఖాలు, 11 ముఖాలు, ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. 11 ముఖాలు ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము, అది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే 3, లేకపోతే ఏదైనా 1. అలా అని ఏది పడితే అది వేసుకోకండి, దురదృష్టం. రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ ఫలితం ఒక అద్భుతం. పీటర్ మారవించ్ అని పీటర్ మారవించ్ అని అమెరికాలో ఒక బాస్కెట్బాల్ ప్లేయర్. పీటర్ మారవించ్ ఒక సందర్భంలో తను మాట్లాడుతూ, అంటే మైండ్ ఎంత బలమైందో చెప్తున్నాను, తదాస్తు దేవతల గురించి చెప్పినప్పుడు ఈ పీటర్ మారవించ్ ఒకసారి ఒక సభలో మాట్లాడుతూ, ఏమో 10 ఏళ్ల తర్వాత నాకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోవచ్చేమో అన్నాడు. ఏ రోజైతే మాట్లాడాడో అదే రోజు కరెక్ట్గా 10 సంవత్సరాల తర్వాత అదే టైంకి హార్ట్ అటాక్తో చనిపోయాడు. సో అందుకనే జాగ్రత్త, మాట్లాడినప్పుడు పెద్దవాళ్ళు అదే చెప్తారు, తదాస్తు దేవతలు ఉంటారు, మైండ్ చాలా శక్తివంతమైంది, దాన్ని అదుపులో పెట్టుకోకపోతే చాలా ప్రమాదం. అలాగే ఎడ్విన్ రాబిన్సన్ అమెరికాలో 1980, ఎడ్విన్ రాబిన్సన్ 1980. అంటే సృష్టి ఎంత గొప్పది, మనస్సు ఎంత గొప్పది, 2 చెప్తున్నా. మన సంకల్పం ఎలా ఉంటుంది, ప్రకృతి ఎలా ఉంటుంది. ఈ ఎడ్విన్ రాబిన్సన్ 1980వ సంవత్సరంలో అతను పుట్టుకతో మామూలుగా అమెరికాలో పుట్టుగుడ్డి అండ్ చెవిటితో పుట్టాడు. డెఫ్ అండ్ డమ్, గుడ్డి, ఇక్కడ కళ్ళు లేవు, గొంతు ఉంది, వాయిస్ ఉంది, కళ్ళు అండ్ చెవు, డెఫ్ లేదు. ఒకరోజు 1980లో ఒక పెద్ద మెరుపు మెరిసి పిడుగుపడింది. పిడుగుపడితే పుట్టుగుడ్డైన తనకి కళ్ళు వచ్చాయి, చెవులు వినబడ్డాయి. సో ఎక్కడో ఉన్న చంద్రుడికి ఇక్కడ ఉన్న గ్రహాలకి అసలు ఏమిటి సంబంధం అంటారు. ఇప్పుడు అసలు పుట్టుకతో చూపు లేనటువంటి అతనికి ఒక్కసారి చూపు రావడము, చెవులు వినపడ్డము, ఎక్కడ లింకు? ప్రకృతిలో ఇలాగే ఉంటుందని చెప్పడానికి లేదు. మనకి తెలియనివి ఎన్నో, మనకి తెలియని వింతలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ప్రకృతిని గౌరవిద్దాం, సో పాజిటివ్గా ఉందాం, నెగిటివ్ థాట్స్కి వెళ్ళొద్దు. ఒక దైవికమైన సంపద ఈ మాసంలో, ఈ శ్రావణ మాసంలో అవకాశం ఉన్న వాళ్ళు ధరించండి ఖచ్చితంగా. అంటే జనరల్గా నేను ఎప్పుడు మీ ఇష్టం అంటాను, కానీ ఒక్క దైవికమైన సంపద తీసుకుంటే మనకు పోయేదే ఉంది.
ఏం పోతుంది, ఎన్నో చేస్తాం. ఒక్కటి జనరల్గా నేను ఆ మాట చెప్పను, కానీ ఇప్పుడు వేసుకోండి ఈ మాసంలో మీకు తోచింది ఏదో మామూలుదో ఏదో ఒకటి వేసుకోండి. ఈ మాసం అంటే ఎలాగో మీరు అదేదో ఆఫర్ కూడా ఇస్తున్నారు కదా గురు. అవును, చక్కగా ఈ మాసాంతం వరకు నేను నిన్న మాసం అయిపోతుంది, ఎక్కడ పౌర్ణమి ఇంకా రాలేదు. అవును, ఇంకా 2 వారాలు ఉంది మనకి. ఇంకా 2 వారాలు ఉంది మనకి. జంజాల పౌర్ణమి వస్తుంది, రాఖీ పౌర్ణమి వస్తుంది. కాబట్టి ఈ మాసమాంతరం వరకు చక్కగా గంగాజలం ఇస్తారు, 3 రుద్రాక్షలు ఇస్తారు, ఒక కొల్హాపురి అమ్మవారి పటం ఇస్తారు, తర్వాత అక్కడ వస్త్రం తీసుకొచ్చి ఇస్తారు. గంగాజలం ఏదో ఫిల్ చేసి ఇంతలో ఇంత కలిపితే ఇంత అవుతుంది అని కాదు, యాక్చువల్గా గంగాజలమే అక్కడికి తీసుకొచ్చి ఫిల్ చేశారు. మామూలు వాటర్ కలపడం కాదు, ఏదైనా ఒక్కటే ఇంకా ప్యూర్గా అలాగే తీసుకొచ్చి ఇస్తున్నారు, డైల్యూట్ చేయకుండా. సో యథాతథంగా గంగాజలాన్ని ఫ్రెష్గా తీసుకొచ్చి అది ఫిల్ చేసి ఇస్తున్నారు. ఈ మాసంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. భారతదేశ వ్యాప్తంగా ఇది ఉచితంగా అందజేస్తారు. మీరు ఏ చిన్న రుద్రాక్ష తీసుకున్నా ఈ అవకాశం బట్టి ఉపయోగించుకోండి, ఇది ఒకటి మంచిది. ఓకే, మరో కాల్ చూద్దాం. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు కృష్ణ అండి. కృష్ణ గారు మాట్లాడండి, గురుగారు ఉన్నారు. కృష్ణ గారు, హలో. ఓం నమ శివాయ. నమస్తే. ఎలా ఉన్నారు? మీకు మీ కుటుంబ సభ్యులకి శ్రావణ మాస శుభాకాంక్షలు. థ్యాంక్స్ గురువు గారు. మీకు కూడా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 15/1/94 ఉదయం 8:20. శనివారం పుట్టినట్టు తెలుసా అండి? తెలుసు గురువు గారు. ఏం చేస్తున్నారు? మ్యారేజ్ ఎప్పుడైంది మీకు? మ్యారేజ్ కాలేదండి. ఇది పాడ్యమి, అమావాస్య తర్వాత రోజు. ఇది పూర్వాషాఢ నక్షత్రము, ధనుర్రాశి. మీరు వేసుకోవడానికి త్రయోదశముఖి రుద్రాక్ష, 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే దాని తర్వాతది ద్వాదశి. అవకాశం ఉంటే రెండిట్లో ఏదైనా ఒక్కటి వేసి చూడండి. మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం తోడైతే ఆ వచ్చే ఫలితం బాగుంటుందని ఎవ్వరు సర్టిఫికెట్ అవసరం లేదు. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే, క్యాంప్స్ గురుగారు ఈ వారం విజయవాడ రేపే. సో రేపే విజయవాడ. రేపు మధ్యాహ్నం వరకే ఉంటాను, కొన్ని గంటలే అర్థం చేసుకొని సహకరించి. నేను నిన్న ఢిల్లీలో ఉన్నాను, నేను సాయంత్రానికి వచ్చేసాను, రాత్రికి. సాయంత్రానికి ఇల్లు చేరుకుంటారు కదా. సో రేపు మధ్యాహ్నం వరకే ఉంటాను విజయవాడలో, 2 గంటలు. అర్థం చేసుకొని సహకరించండి. 2-3 పేర్లు అయితే నమోదు చేయించకండి. ఇది ఏమి ఎమర్జెన్సీ కాదు, మళ్ళీ నేను వచ్చినప్పుడు మళ్ళీ కలవచ్చు అంతగా అవసరమైతే. నిజంగా అవసరం దూర ప్రాంతాల నుంచి ఎవరన్నా వచ్చి మళ్ళీ రెండోసారి కూడా అంత దూరం నుంచి రావాలి అని అది నిజమైతే అక్కడ ఆర్గనైజర్స్కి చెప్పండి, వాళ్ళు ఏదో టైం అడ్జస్ట్ చేస్తారు. అంతేగాని మీరే 2-3 పేర్లు వేరువేరుగా చెప్తే మిగిలిన వాళ్ళకి కష్టమవుతుంది. అర్థం చేసుకొని సహకరించండి. నేను మధ్యాహ్నం వరకే ఉంటాను. అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి ఎలాంటి అపాయింట్మెంట్స్ అవసరం లేదు, ఏ రికమెండేషన్స్ నేను తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ప్రతిరోజు హైదరాబాద్లోనే ఉంటాను, శని ఆదివారాలతో కలిపి, ఒక్క గురువారం మినహా. సో మీరు అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను. సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే మీరు అక్కడికి వెళితే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు, మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళ్తే వాళ్ళతో మాట్లాడిస్తారు. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, లేదు రేపు విజయవాడలో నన్ను కలవాలని అనుకున్న ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే చూసే అవకాశం ఉంటుంది. అర్థం చేసుకొని సహకరించండి. ఓకే, మరో కాల్ చూద్దాం. హలో హలో అమ్మా, చెప్పండి మీ పేరమ్మా? మేడం బాబు గురించి దేవేంద్ర మేడం. మాట్లాడండి, గురుగారు ఉన్నారు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమస్తే స్వామి. అమ్మ చెప్పండి మేడం, బాబు గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 13 స్వామి. 13/10/2000 స్వామి. 2000.
2000. 13, 2000. ఎవరిదమ్మా ఇది? శుక్రవారం పుట్టినట్టు తెలుసా అమ్మా? లైన్లో ఉన్నారా? హలో, ఆ రోజు పౌర్ణమి కూడా శుక్రవారము. డ్రాప్ అయిపోయింది. ఇది మేషరాశి, భరణి నక్షత్రం. సో తనకి ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి కానీ అష్టముఖి కానీ. ఈ ద్వాదశముఖి రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపం, అంటే సూర్యస్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. అది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపం, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసం. ఏది వీలైతే అది వేయండి. వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. అందులో ఈ మాసంలో దిగ్నీకృతం అవుతుంది, దశంతుల ఫలితం వస్తుంది. ఇది ఒక అవకాశం, పూర్వజన్మ సుకృతం. సో సక్సెస్ అనేది ఎగ్జాంపుల్గా, ఇన్స్పిరేషన్గా చాలామంది మిమ్మల్ని కూడా తీసుకోవాలి. సో కష్టపడడానికి సక్సెస్ రాదు. సో సక్సెస్ అసలు ఎలా వస్తుంది, దాన్ని ఎలా సాధించుకోవాలి గురుగారు? సక్సెస్, చాలామంది సక్సెస్ విషయంలో చేసే పొరపాట్లు ఏమిటంటే, సక్సెస్ కావాలని ప్రతి వాళ్ళు కోరుకుంటారు. ఖచ్చితంగా నేను విజయం సాధించాలని. విజయం సాధించాలంటే ఏం చేయాలన్నది మాత్రం ఆలోచించరు. వీళ్ళు ఏం చేస్తారంటే, మా అన్నయ్య ఏదో గోల్ పెట్టుకున్నాడు కాబట్టి నేను అట్టే వెళ్ళిపోతాను, లేకపోతే మా ఫ్రెండ్ ఫలాంది చేశాడు నేను అది చేసేస్తాను. ఇలా కాదు. నీకు నువ్వు ఏది చేయగలవో, నీకు ఏది ఫ్యాషనో అదే చేయాలి. సక్సెస్ అంటే నువ్వు లాయర్ అవడమో, డాక్టర్ అవడమో, ఇండస్ట్రియలిస్ట్ అవడమో, ఇంకోటి అవడమో ఇవేమీ సక్సెస్ కాదు. ఇవేమీ సక్సెస్ కాదు. సక్సెస్ ఏంటంటే, నీకు ఏదైతే ఫ్యాషనో అది నువ్వు చేస్తే ప్రపంచంలో నీకు ఎదురుండదు. నీ ఫ్యాషన్ నీకు ఎలా తెలుస్తుంది అంటే, నీ ఫ్యాషన్ ఏది నీకు ఎలా తెలుస్తుంది? నువ్వు ఏదన్నా పని చేస్తున్నప్పుడు ఆ పని చేస్తూ 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 వెళ్ళు. ఎంత పని చేసినా అలసట రాకుండా ఉండేదే నీ ఫ్యాషన్. లేదు, నువ్వు పని చేస్తున్నావు, పని చేసిన తర్వాత బాగా అలసిపోయావు, ఒక పని చేయడంలో బాగా అలసిపోయావు, అలసిపోయిన తర్వాత కూడా అదే పని చెయ్యాలని అనిపిస్తే అదే నీ ఫ్యాషన్. లేదు, నువ్వు ఒక పని ఇష్టపడి చేస్తున్నావు, ఆ పని చేస్తే ఎలాంటి లాభం లేదు, అయినా కూడా ఆ పని చేయడానికి ఇష్టపడ్డావు, ఇదే నీ ఫ్యాషన్. ఇది నువ్వు గుర్తించి దాంట్లో నువ్వు దృష్టి పెట్టి అది చేస్తే నీకు ప్రపంచంలో ఎదురుండదు. సో ఎవరు వాళ్ళ దాంట్లో నిష్ణాతులు అయిపోతారు. బయట వాళ్ళకి ఆ గొప్పతనం తెలియదు. నువ్వు చిన్న మిర్చి బజ్జీలు వేసినా దాంట్లో నిన్ను కొట్టేవాడు ఎవడు ఉండడు. చిన్న వ్యాపారం చేసినా నీ గుర్తింపు దేశవ్యాప్తంగానో ప్రపంచవ్యాప్తంగానో ఉంటుంది, ఆ స్థాయిలో ఉంటుంది. అది నువ్వు ఏ పని చేసినా జనం నిన్ను గుర్తుపెట్టుకుంటారు. ఎలన్ మస్క్ ఇంత డబ్బు సంపాదించడానికి అతని ఆలోచనలు ఎలా ఉండేవంటే చాలామందికి తెలియదు. ఒక వింగ్కి హెడ్ ఒక ఆమె వచ్చి నేను రిజైన్ చేస్తున్నానని చెప్పి రిజిగ్నేషన్ ఇచ్చింది. ఇస్తే ఎలన్ మస్క్ చూసి, కాదు నువ్వు ఇంకొక మంత్ ఉండు, ఒక్క నెల ఉండు, ఈ నెల రోజుల తర్వాత వస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను. ఈ నెల రోజులు మీ కుటుంబం మొత్తానికి వరల్డ్ ట్రిప్ వేయడానికి వరల్డ్ టికెట్లు, ఫ్లైట్ టికెట్స్, 5 స్టార్ 7 స్టార్ హోటల్స్ అన్నీ నేను బుక్ చేస్తాను. ఈ నెల రోజులు మొత్తం ప్రపంచం అంతా మీ కుటుంబ సభ్యులందరూ తిరిగిరండి, ఆ తర్వాత నువ్వు నాకు కనబడి అని చెప్తారు. సరే, అందరు చూసి పెంచాడు అనుకుంటా, మొత్తం వరల్డ్ ట్రిప్కి మొత్తం అంతా అరేంజ్ చేస్తాడు. ఆ అమ్మాయి మొత్తం చేసుకొని వస్తుంది. రాగానే పేపర్ మీద సైన్ చేసి యువర్ రెజిగ్నేషన్ ఈజ్ యాక్సెప్టెడ్ అని చెప్పి అంటాడు. లోపల ఉన్న వాళ్ళు అందరూ అనుకుంటారు, ఇది ఏదో నెల రోజుల క్రితం చేస్తే వరల్డ్ టూర్కి డబ్బు తగ్గేది, ఆ అమ్మాయికి జీతం ఇచ్చే పని లేకపోయేది, ఈ మాట ఏదో ఆ రోజే చెప్తే అయిపోయేది కదా, నెల తర్వాత ఎందుకు చెప్పడం ఇవన్నీ ఇచ్చి. జరిగింది ఏంటంటే, ఎలన్ మస్క్ ఏం చేశాడంటే, ఈ అమ్మాయి ఆ వింగుకి హెడ్గా ఉంది, ఈ అమ్మాయి వెళ్ళిపోతే నా మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది నా ప్రాజెక్ట్ మీద, ఈ అమ్మాయి వెళ్ళిపోతే నిజంగా ఆ ఎఫెక్ట్ పడితే ఖచ్చితంగా ఆ అమ్మాయికి ఉన్న జీతానికి రెట్టింపన్నా ఇచ్చి మనం తీసుకోవాలి. ఈ అమ్మాయి వెళ్ళిపోయినా ఈ ప్రాజెక్ట్కి ఏమీ నష్టం లేదనుకుంటే ఒక్క నిమిషం ఈ అమ్మాయిని ఉంచక్కర్లేదు. ఇది తెలియాలి అంటే కొంత ఖర్చు పెట్టాలి. ఆ ఖర్చు నువ్వు అలా తిరిగిరా అని భ్రమలో పెట్టాడు. ఈ లోపు తను చేయాల్సిన గ్రౌండ్ వర్క్ అంతా చేసుకున్నాడు. ఏం చేయాలో అది చేశాడు. మస్క్ ఏం చెప్తాడంటే, నువ్వు ఎక్కడైనా పని చేస్తే, నువ్వు ఆ సంస్థలో పని చేస్తే, నువ్వు లేకపోతే ఆ సంస్థ బతకదు అన్నట్టుగా పని చేయి, లేకపోతే నీకు గుర్తుండదు. కాబట్టి ఏదైనా అలా చేయండి. అలా చేస్తే సక్సెస్ ఎప్పుడు మీతోనే ఉంటుంది. రైట్ గురుగారు, మంచి మంచి విషయాలు నాటి కార్యక్రమంలో మాట్లాడుకున్నాం. ధన్యవాదాలు. ఓం నమ శివాయ. వీక్షించారుగా, ఇది నాటి రుద్రాక్షుల సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్, రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్
9118845678 9177778855 8186